హలో హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు? బాగా బిజీయా? అఫ్ కోర్స్ బిజీగా ఉంటాము. ఆఫీస్లో కూడా ఈ మధ్య వర్క్స్ వస్తున్నాయండి, బాగా ఎక్కువ అయిపోతున్నాయి వర్క్స్. అంటే మే ఎండింగ్ కదా, అంటే ఏప్రిల్ ఎండింగ్ అయిపోయి మే స్టార్ట్ అయింది కాబట్టి ఫుల్ వర్క్స్ ఉంటాయి. అవి 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. అవుతున్నాయి వర్క్స్, బాగానే ఉంది ఆఫీస్. ఈవెన్ దో మన ఇంత కష్టపడుతూ కూడా వర్క్స్ చేస్తూ వీడియోస్ చేస్తున్నప్పటికీ మీరు చేస్తున్న సపోర్ట్, అంటే మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ వీఆర్ 145 సబ్స్క్రైబర్స్ అనమాట నౌ. అంటే మన ఛానల్కి 145 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ రోజుతోటి. అండ్ నాకు చాలా హ్యాపీ అండ్ ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. 145 సబ్స్క్రైబర్స్ నాకు నా ఛానల్కి ఉన్నారు అని చెప్పేసి. సో అదే ఉత్సాహంతో అలా కంటిన్యూ చేద్దామనేసి ఇప్పుడు మూవీస్ కూడా యాడ్ చేస్తామని చెప్పాను కదా, 2-3 షార్ట్స్ దానికోసం స్పెషల్గా పోస్ట్ చేయడం జరిగింది. అందులో సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇవాళ సినిమా గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చినట్టయితే చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేయండి, ఓకేనా? సరే, ఇవాళ స్పెషల్ వీడియో మీరు అనుకున్నట్టుగా సర్ప్రైజే. ఎందుకంటే ఆ ఫిలిం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోము. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంత క్లారిటీ లేదు నాకు. అది చాలా ఇయర్స్ బ్యాక్ మూవీ అనమాట. ఇయర్స్ బ్యాక్ అంటే కూడా తక్కువ, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్. ఒక చెప్తాను మూవీ టైటిల్ అన్నీ చెప్తాను. టైటిల్కి వెళ్ళే ముందు ఆయన చాలా, అంటే తక్కువ మూవీస్ చేశారు ఆ డైరెక్టరు, బట్ అన్ని మూవీస్ గుర్తుండిపోయే మూవీస్ అనమాట. కరుణాకర్ అని చెప్పేసి ఆయన తీసిన సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ వచ్చేసి తొలి ప్రేమ, పవన్ కళ్యాణ్ సార్తో ఫస్ట్ మూవీ తొలి ప్రేమ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ రిలీజ్ వచ్చేసి ఈ ఫిలిం అనమాట. ఇదే ఫిలిం నేమ్ వచ్చేసి యువకుడు. గుర్తొచ్చిందా ఫిలిం? యువకుడు అనేసి అప్పట్లో సుమంత్ గారు, భూమికా చావ్లా గారు తీసిన ఫిలిం. వన్ ఆఫ్ ది క్లాసిక్ అనమాట అది. అంటే సో అలా చాలా చాలా తక్కువ కాస్ట్ తీసిన మూవీ అనమాట. అంటే చాలా రేర్ ఉంటాయి ఇలాంటి మూవీస్. ఇప్పుడు తక్కువ కాస్ట్తో ఉన్న మూవీస్ కొంచెమే చిన్న, అంటే నెంబర్ ఆఫ్ కౌంట్ వచ్చేసి తక్కువ ఉంటుంది. అంటే తక్కువ కాస్ట్తో తీసిన ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో ఆ లిస్ట్లో ఇది ఫస్ట్ ఉంటుంది. చాలా తక్కువ ఉంటారు కాస్ట్ ఇందులో. కోర్స్ అంటే చాలా తక్కువ, అంటే ఒక 10 members లోపే ఉండొచ్చు నాకు తెలిసి. మెయిన్ ఇప్పుడు హీరో ఉంటారు సుమంత్ గారు, ఆయనకి 2 ఫ్రెండ్స్ ఉంటారు, అలీ అండ్ వేణు మాధవ్ గారు, అండ్ భూమికా చావ్లా హీరోయిన్. అంటే హాస్టల్ సైడ్ కొంచెం కాలేజ్ బ్యాక్డ్రాప్లో చూపిస్తారు తన బేసిక్స్ ఉన్న షూట్స్, అదే లొకేషన్స్లో 2-3 కనిపిస్తారు. దెన్ హీరోకి మదర్ ఉన్నారు కదా, జయసుధ గారు, జస్ట్ వెరీ వర్సిటల్ క్యారెక్టర్, అంటే ఆ పర్ఫార్మర్. ఆవిడ చేశారన్నమాట మదర్ క్యారెక్టర్. ఎవరు? జయసుధ గారు. వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోతారు, అంటే యుద్ధం అంటే ఆర్మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. సో అందులో డాడీ అంతే, మదర్, ఫాదర్, హీరోయిన్, 2 ఫ్రెండ్స్. ఇంకా కాలేజ్లో అక్కడక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా కొంతమంది ఉంటారు క్యారెక్టర్స్. దట్స్ ఇట్. అంతకంటే ఎక్కువ కాస్ట్ ఉండదు. మెయిన్ నాకు ఇష్టమైనది, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను మూవీ అంటే, ఫస్ట్ మనం మూవీ చూసిన 5 minutesలో క్లైమాక్స్ చెప్పేయాలి అంటారు కొంతమంది క్రిటిక్స్. అంటే ఇలా మూవీ చూస్తున్నప్పుడు టైటిల్స్ వచ్చినప్పుడు మనం గెస్ చేసేయాలి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వచ్చే 5 to 10 minutesలో మనం క్లైమాక్స్ ఇమాజిన్ చేసేయాలి, ఫ్లోలో వెళ్ళిపోవాలి కదా అన్నట్టు మనం అనేసుకుంటూ ఉంటాం అనమాట. చాలా ఇది ఒక సాంప్రదాయం అనమాట మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. 5 minutes 10 minutes చూడగానే కథ చెప్పేయాలి, క్లైమాక్స్ గెస్ చేసేయాలి, అది ఇది అని చెప్పేసి ఉంటుంది. అలా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సినిమా ఎంతమంది చేస్తున్నారు, కాస్ట్ ఏంటిది అనేది నేను చూస్తాను అనమాట. ఈ సినిమాకి చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు డిఓపి, అంటే డిఓపి ఇస్ ద థింగ్, సినిమాటోగ్రఫీ ఛాయాగ్రహణం వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు చేశారు. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ ఫిలింకి ఎవరు సినిమాటోగ్రఫీ, ఛాయాగ్రహణం అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ సాంగ్స్ వచ్చేసి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరు పాడారనమాట. ఆ సాంగ్స్ కూడా ఒక్కొక్క సింగర్, అప్పట్లో సింగర్స్, ఇప్పుడు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఆర్. దెన్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కరుణాకరన్, టాప్ మోస్ట్ డైరెక్టర్. అప్పట్లో మంచి మంచి లవ్ స్టోరీస్ తీశారు. తొలి ప్రేమ, ఉత్సాహంగా ఉల్లాసంగా, తన ఫిలిమ్స్ ఒకసారి చెప్తాను చూడండి, ఎంత మంచి ఫిలిమ్స్ తీశారండి. అదే బాలు చెప్పాను. మ్యాక్సిమం మూవీస్ అన్నీ మన, అంటే హిట్ అయిన మూవీస్ సార్తో తీసినవే, అదే పిఎస్పీకే గారితో తీసినవే. బాలు ఉన్నది, చిన్నదాని దీని కోసం, డార్లింగ్ అసలు మనం ఊహించగలమా కథ? అసలు సైలెంట్గా భలే తీస్తారు ఆ కథ. ఎందుకంటే ప్రేమ అంటేలో చిన్న లాజిక్ ఉంటుంది, కానీ మంచి లాజిక్ ఉంటుంది. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టము. హ్యాపీ, తొలి ప్రేమ,
ఉల్లాసంగా ఉత్సాహంగా వాసు వాసు టాప్ మోస్ట్ అనమాట. అది కూడా క్రిటిక్స్ చాయిస్లో ఉండే ఫిలిమ్స్ అన్నీ ఈయనే చేశారనమాట. దెన్ యువకుడు ఇస్ ద సెకండ్ ఫిల్మ్ ఆఫ్ హిమ్ అనమాట. అదే తన ఫిల్మోగ్రఫీలో సెకండ్ ఫిల్మ్ వచ్చేసి యువకుడు. నాకు ఈ డైరెక్టర్ మూవీస్ ఎందుకు అంత ఇష్టము అంటే ఒక్కదానికి కూడా కమర్షియల్ లేదు. ఈ టైటిల్స్ అని చెప్పాను చూడండి, ఏమి కమర్షియల్ ఉండదు. అంత డిపెండ్స్ అపాన్ ది స్టోరీ ఉంటుంది, స్టోరీ లైన్ మీదనే ఉంటుంది మూవీ అంతా. అండ్ నిజంగా పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఏదో వచ్చామా కెమెరా ముందుకు వచ్చామా యాక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, జీవిస్తున్నట్టు ఉంటుంది. అంత మంచి చెప్పిస్తారు తన డైరెక్షన్లో. అందుకోసమే ఈ ఫిలిం నేను సపరేట్గా ఎంచుకునేది అందుకోసమే. టైటిల్ వచ్చేసి యువకుడు. కాస్ట్ వచ్చేసి లీడ్స్లో చెప్తున్నాను, సుమంత్ గారు, భూమికా చావ్లా గారు అండ్ జయసుధ ఇస్ ద వన్ ఆఫ్ ది లీడ్. అంటే వాళ్ళిద్దరికి సపోర్టింగ్గా తనే ఉంటారు ఫిలిం బ్యాక్గ్రౌండ్లో. వేణుమాధవ్ అండ్ అలీ గారు వచ్చి ఫ్రెండ్స్. ఇందులో వచ్చి కామెడీ ట్రాక్ చాలా బాగుంటుంది. అందరూ కామెడీ చేస్తారన్నమాట. ఇందులో సపరేట్గా కామెడియన్స్ కోసమే కామెడీ ఉన్నట్టు ఉండదు. హీరో చేస్తారు, హీరోయిన్ ఉంటుంది. జయసుధ గారు వాళ్ళ కొడుకు తల్లి కామెడీ ఉంటుంది. చాలా అల్లరి ఎలా ఉంటుందంటే అసలు తల్లి కొడుకులు అల్లరి ఎంత ఈజీ ఉంటుందో అలానే ప్రియురాలు ప్రేమికుడు అనేటట్లు కూడా చాలా ఈజీ ఉంటుంది వాళ్ళిద్దరికి. భూమికా చావ్లా గారు ద నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తారు ఈ ఫిలింలో. అండ్ సుమంత్ గారు కూడా ఏం తక్కువ కాదు. అప్పట్లో ఫిలిమ్స్ అన్ని చూసారా, సత్యం ఒకటి చూడండి సార్ మూవీ సుమంత్ గారిది, అది కూడా అంటే ఆ కోవలో చేస్తారు ఆ సినిమా యాక్టింగ్. అంటే ఏదో చెప్పాను కదా ఇప్పుడే, కెమెరా ముందుకు వచ్చి చేసినట్టు ఉండదు, రియల్గా ఉంటుంది సుమంత్ గారు యాక్టింగ్. నేను ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటాను, చాలా బాగుంటుంది సుమంత్ గారు యాక్టింగ్. సినిమా ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి నాగార్జున సార్ గారిది. అంటే నాగార్జున ప్రొడక్షన్ చేశారు, కలిసి చేశారు. సుధాకర్ రెడ్డి సార్ అండ్ నాగార్జున సార్ అంటే కంబైన్గా కలిసి ఈ ఫిలిం రిలీజ్ చేశారు. అండ్ కరుణాకరణ్ వచ్చేసి డైరెక్టర్. చెప్పాను కదా భూమిక అండ్ సుమంత్ గారు యాక్టర్స్. దీనికి యాక్చువల్లీ ఈ ఫిలింకి అదే సుమంత్ గారికి సెకండ్ ఫిలిమే, కరుణాకరణ్ గారికి యాజ్ అ డైరెక్టర్ యాజ్ అ హీరో వాళ్ళిద్దరికి సెకండ్ ఫిలిమ్స్ అనమాట వాళ్ళ కెరియర్లో, ఫిలిం కెరియర్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ స్టోరీ బ్యాక్డ్రాప్ ఏంటంటే అంటే సుమంత్ గారు వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆర్మీ బ్యాక్డ్రాప్లో చనిపోతారనమాట. కాకపోతే మదర్కి ఇప్పుడు కొడుకు ఉన్నాడు కదా, కొడుకును కూడా అందులో చేర్చాలని చెప్పేసి ఒక కోటా శ్రీనివాసరావు గారు ఉంటారనమాట. ఒక ఎంప్లాయీగా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటారు. తనని అంటే తన హెల్ప్తో ఈయన బ్యాక్గ్రౌండ్లో చేస్తూ ఉంటారు సుమంత్ గారు. కాలేజ్కి వెళ్తుంటారు, వస్తుంటారు, స్టడీస్ అవుతుంటే పోతుంటే అవన్నీ అవుతూ ఉంటాయి. ఈ మధ్యలో కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, అంటే కాలేజ్ సీన్స్ అవుతున్నప్పుడు, కాలేజ్లో కథ నడుస్తున్నప్పుడు మన భూమిక గారిని చూసి తిను లవ్ ప్రపోజల్ అయితే ఇస్తారు. బట్ షీ డినైడ్ అనమాట. అంటే రిజెక్ట్ చేసేస్తారు, యాజ్ యూజువల్గానే రిజెక్ట్ చేస్తారు. తన బిహేవియర్ చూసే రిజెక్ట్ చేసేస్తారు. అలానే రిజెక్ట్ చేసిన కొన్ని డేస్కి జయసుధ గారికి ఈవిడికి ఫ్రెండ్షిప్ అవుతూ ఉంటుంది. సైడ్ నుంచి ఈమె కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు జయసుధ గారు వీళ్ళు మదర్ అవ్వడం వల్ల సుమంత్ గారి లవ్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు, భూమిక గారు చేస్తాను అని చెప్తారు కూడా. అంటే కేవలం మీ అమ్మగారి వల్లే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉండేలా ప్లాన్ కూడా అవుతుంది అనమాట. స్టోరీ నడుస్తూ ఉంటుంది, కోడలి పిల్ల అని చెప్పేసి అట్లా స్టోరీ నడుస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న సీన్స్ కూడా భలే ఫన్నీగా వస్తాయి అనమాట. అంటే ఒక్కరి మీద ఒక్కరు ప్రేమగా ఉంటారు, ఒకరికి తెలియకుండా ఒకరు కథలు పడుతుంటారు అనమాట. అంటే గొడవలు పెట్టుకోవడం లాంటివి అనమాట. ఆమె దగ్గర అంటే జయసుధ దగ్గర భూమికని సుమంత్ ఇరికించడం, సుమంత్ దగ్గర మళ్ళీ జయసుధ గారి దగ్గరే సుమంత్ గారిని భూమిక ఇరికించడం, అలా ఇరికిస్తూ ఫన్నీగా బాగుంటాయి. మనకి చూస్తున్నంతసేపు మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకు ఆ సీన్స్ చాలా ఇష్టము. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే చెప్తాను చూడండి. సుమంత్ యాజ్ అ శివ, భూమిక చావ్లా యాజ్ అ సింధు, జయసుధ గారు పద్మావతి మదర్ అని చెప్పాను కదా, కోటా శ్రీనివాసరావు. కాస్ట్ డీటెయిల్స్ ఇవి. వేణుమాధవ్ అండ్ అలీ గారే ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రతన్ మౌలి గారు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది క్యారెక్టర్ నేమ్. ఆయన వచ్చేసి భూమిక చావ్లా గారు ఫాదర్. అంటే జస్ట్ 2-3 సీన్స్ ఉంటాయి అంతే. మళ్ళీ మాస్టర్ తనీష్, చిన్నపిల్లడు కామెడీ ఉంటుంది కాబట్టి వాడు ఒకడు ఉన్నాడు. తనీష్ అంటే చిన్నప్పుడు తనీష్, ఇప్పుడు పెద్దాడైపోయాడు తనీష్. నెక్స్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్ని సాంగ్స్ అంటే 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ కూడాను జగడా అనే సాంగ్ ఉంటుంది, దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు. అది హైలైట్ ఉంటుంది అప్పట్లో. చిటికేస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు. 2 సాంగ్స్ దేవిశ్రీ గారు పాడారు. నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చేసి శంకర్ మహాదేవన్ గారు. అండ్ ఇంకొక సాంగ్ వచ్చేసి ఎస్పి చరణ్, అదే బాలసుబ్రహ్మణ్యం ఎస్పీబీ గారి సన్ అనమాట, కొడుకు. ఎస్పి చరణ్ పాడారు. అండ్ నా పాదం అనే పాట ఉంది చూడండి, పార్థసారథి. రాసింది మాత్రం 5 సాంగ్స్ సిరివెన్నెల గారే. మంచిగా సాంగ్స్ అయితే బాగుంటాయి. ఒకసారి మీరు ఆల్బమ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వినండి, మంచిగా అనిపిస్తుంది సాంగ్స్. ఇంకా ఆ సాంగ్తో పాటు వచ్చే ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు అంటే
ట్విస్ట్ అంటే మనం ఎగ్జాక్ట్గా ట్విస్ట్ అని చెప్పలేము, అలా అని చెప్పి ట్విస్ట్ కాదని కూడా చెప్పలేము. చిన్న చిన్న ట్విస్ట్లు, చిన్న చిన్న సర్ప్రైజ్లు. ఈయన మూవీస్ ఎలా ఉంటాయంటే కరుణా సార్వి ఏదో పెద్ద నిజంగానే వింత జరిగేటట్టు ఉండదు. అంటే ఇప్పుడు మన సినిమాలో చూస్తాం కదా, ఇలా కొడితే సుమోలు లేచిపోవాలి, ఇలా కొడితే బాంబులు లేచిపోవాలి అన్నట్టు అలా ఉండవు సీన్స్. నిజంగానే లాజిక్ వెతుకుతూనే లాజిక్ ఈజ్ అ మ్యాజిక్ అన్నట్టు తీస్తారు అనమాట. లాజిక్ ఉంటేనే మూవీ మ్యాజిక్లా పనిచేస్తుంది అన్నట్టు అనుకుంటారేమో తెలీదు, బట్ హీఈస్ డూయింగ్ దాట్. అంటే అదే లాజిక్ని ఫాలో అయ్యి అదే ఫార్ములా పెట్టి ఫిలిం తీస్తారు. నిజంగా మనకి అక్కడ జరుగుతుందేమో అనిపిస్తుంది, అంత బాగా తీస్తారు. అలానే ఉంటుంది ఈ ఫిలింలో. అంటే ఇప్పుడు భూమికా చావ్లా గారిది సుమంత్ గారి కెమిస్ట్రీ సేమ్ ఉంటుంది అనమాట. అంత అంత కెమిస్ట్రీ, అంత గొడవ పడుతున్నా కూడా ఎక్కడో చిన్న లవ్ వెనక నుంచి కనపడుతూ ఉంటుంది అనమాట. ఆ లవ్ చూపిస్తారు సార్, అది మంచిగా అనిపిస్తుంది. అట్లానే తల్లి ప్రేమ కూడా చూపిస్తారు, అది మంచిగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డేకి ఏం చేస్తారంటే తల్లికి నచ్చేలాగానే, తల్లి కన్విన్స్ అయ్యేలాగానే లాస్ట్కి యుద్ధంలో చేరతారు ఈయన అనమాట. అదే కథకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సుమంత్ గారు ఎలా అచీవ్ చేశారన్నదే పాయింట్. మంచి మూవీ అసలు అది నేను చూసి సడన్గా షాక్ అయినా, అదే ఎంత మంచి మూవీ, ఎంత బాగుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. నాకు చాలా ఇప్పటికి కూడా మంచి మూవీ అది. నాకు మళ్ళీ వస్తే చూడాలన్నంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. యూట్యూబ్లో అప్పుడప్పుడు పెట్టి సీన్స్ పెట్టి చూస్తూ ఉంటాను నేను, క్లిప్స్ పెట్టుకొని. బాగుంటుంది. ఈ ఫిలిం రిలీజ్ అయింది ఎప్పుడంటే మే 18th అంటే ఇదే మంత్లో 2000 రిలీజ్ అయింది అనమాట. అంటే 25 years బ్యాక్ మూవీ. కానీ ఇప్పటికి కూడా ఒక క్లాసిక్ అది. చాలా మంచి మూవీ. భూమిక గారు అప్పట్లో చెప్తున్నా కదా, భూమిక గారితో 3 films తీసినట్టున్నారు సార్. వాసు తీశారు, ఇది తీశారు, ఇంకొకటి ఉంది, అది కూడా మంచి ఫిలిమే. అందులో కూడా భూమిక గారే. చెప్తాను తర్వాత టైటిల్ ఏంటది అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిలింకి అసలు యాక్చువల్లీ ఈ ఫిలిం నడుస్తున్నప్పుడు అవార్డ్స్ ఎన్ని అయితే అన్నింటిలో నామినేట్ అయింది. బట్ సపోర్టింగ్ రోల్కి గెలుచుకున్నారు నంది అవార్డు జయసుధ గారు. అండ్ ప్రొడ్యూసర్గా స్పెషల్ క్రిటిక్స్ అవార్డు ఇచ్చారనమాట జూరీ గారు. అంటే చెప్తున్నాను కదా, ప్రొడ్యూసర్కి టేస్ట్ ఉన్నప్పుడే ఇలాంటి ఫిల్మ్స్ బయటకు వస్తాయి. అప్పట్లో నాగార్జున గారు మంచి మంచి ఫిల్మ్స్ తీశారు యాజ్ అ ప్రొడ్యూసర్గా. అందులో ఇది వన్ ఆఫ్ ది ఫిలిం యాజ్ అ టేస్టీ ఫిలిం అనమాట. ఆయన టేస్ట్ కనబడుతుంది ఫిలింలో. మంచి ఫిలిం ఇది. అందుకు తనకి జూరీగా స్పెషల్ అవార్డు ఇచ్చారు. ఆ టైంలో ఉన్న నంది అవార్డ్స్కి ఈయనకి జూరీగా ప్రొడ్యూసర్గా అవార్డు వచ్చింది. నెక్స్ట్ జయసుధ గారికి సపోర్టింగ్ బెస్ట్ రోల్ అవార్డు వచ్చింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే చెప్పాను కదా, సాంగ్స్ హైలైట్ ఉంటాయి, సీన్స్ కూడా 1 to 1 బాగుంటుంది. కథ ఏమి ఉండదండి, సింపుల్ కథ. హీరో హీరోయిన్కి ఇష్టము, అదే హీరో హీరోయిన్స్, అండ్ వాళ్ళిద్దరి కోసం వాళ్ళ అమ్మ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఎవరికి తెలియకుండా, వాడికి తెలియకుండా ఈమెకి తెలియకుండా తనకి, అలా అనమాట. అలా కథ కలిపేలా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మదర్కి సన్ కళ్ళ ముందే ఉండాలని ఒక చిన్న పాయింట్ ఉంటుంది. కానీ సన్కి డాడీది అంబిషన్ ఫుల్ఫిల్ చేయాలని ఉంటుంది. సో ఇలా నడుస్తూనే చిన్న చిన్న పాయింట్స్, అందమైన లాజిక్స్ చెప్పి మంచిగా కథ ఏం చేస్తారు. బాగుంటుంది ఫిలిం. నాకు నచ్చిన వన్ ఆఫ్ ది ఫిలింలో ఇది ఒకటి అనమాట. సో మీతో షేర్ చేసుకున్నాను, ఇది వచ్చాను. అండ్ మీకు కూడా నచ్చినట్టుండి ఏమైనా పాయింట్స్ మీకు కూడా గుర్తొస్తే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.